హాయ్ మామా, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు కెమెరామెన్ ఏం లేడు. ఈరోజు పొద్దున్న వచ్చినాం. నీళ్ళు తగ్గిపోయినాయి. ఈ నీళ్ళు చేపలు కనిపిస్తున్నాయి. మనం ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తా. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ మరి మిషన్ గాలం అన్నీ తీసుకొని వచ్చిన, అవి చూపిస్తా చూడండి. ఇగో ఇదేమో చిన్న చిన్న చేపలు పడటానికి, అంటే కొర్రమీన్లు అవన్నీ పడటానికి. ఇదేమో పెద్ద పెద్ద రవ్వ చేపలు అవి పడటానికి. మామ ఇంకోటి ఇది తీసుకొచ్చాం రాడ్. ఇది మిషన్ గాలం. ఇది ఇంకా ఫిక్స్ చేయలేను. ఇది ఫిక్స్ చేస్తా. ఇప్పుడు ఫిక్స్ చేసినాక చూపిస్తాను నేను. మొన్నటి కంటే ఈరోజు నీళ్ళు చాలా తగ్గిపోయినాయి. చూడండి ఎట్లా రవ్వ చేపలు ఎట్లా ఎగురుతున్నాయి. ఈడ కొర్రమీన్లు అనేది ఫేమస్. ఇదే మా మత్తడి. కొర్రమీన్లు అనేది చాలా ఫేమస్. చూద్దాము. ఇటు కొర్రమీన్లు అయితే వస్తాయి, అటు అంచుకు వస్తాయి. వాటినే చూపిస్తా. ఆడ కొంచెం పడుతుంది. ఇది మొత్తం మీద అంతా నిండిపోయినా మొన్న. ఇప్పుడు అంతా ఖాళీ అయిపోయింది, సన్నగా పడుతుంది. చూద్దాం. వీటిని పట్టడానికి ట్రై చేద్దాం. అక్కడ ఎగురుతున్నాయి చేపలన్నీ. సరే, ఇంత దూరం నుంచి కనిపించదు, కానీ దగ్గరికి అయినాక చూపిస్తాను నేను. ఓకే మామ, వీడియో అయితే లైక్ చేయండి. ఇవన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే మిషన్ సిట్ చేసినాక చూపిస్తా. ఎందుకంటే కెమెరామెన్ లేడు, నేనే తీసుకోవాలి. చూపిస్తా చూడండి. మామ వీడియో ఎట్లా వస్తుందో నాకు తెలియదు, ఏమనుకోకండి. ఫస్ట్ ఈ రాడ్ ఉంది కదా, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి చూడండి. చూడండి, దీంట్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ వస్తుందో లేదో నాకు తెలుస్తలేదు, చూసుకోవాలి. ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఎట్లుండాలంటే స్ట్రేట్, ఇది ఈ హోల్ ఉందా చూడండి, ఈ హోల్ ఉందా, ఈ సెట్ చేసేటప్పుడు సేమ్ ఉండాలి. ఇందులో నుంచి చూస్తే అది కనిపించాలి నీట్గా. ఒకసారి చూపిస్తే చూడండి, ఇట్లా చూడాలి. ఇట్లా చూస్తే నీట్గా కనిపిస్తుంది అన్నమాట. స్ట్రేట్ ఉండాలన్నమాట. ఇల్లు నుంచి దారం ఎక్కియాలి, స్ట్రేట్ ఉండాలి. తర్వాత దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఇది ఉంటుంది, కొంచెం నీట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుంటే టైట్ అయిపోతుంది. దీనికి ఇప్పుడు గాలం ఎక్కిస్తా, మిషన్ ఎక్కిస్తాక చూపిస్తా చూడండి. నా దగ్గర ఉన్న మిషన్ ఇది. నా దగ్గర ఉన్న మిషన్ మొన్న మా ఎట్లోకి పోయినప్పుడు దీంతోనే పట్టిన. కాలుగు దొరికింది, అది పెట్టిన. దీన్ని ఇక్కడ ఫిట్ చేసి మీకు చూపిస్తా. ఓకే మామ, ఇది కొంచెం ఇట్లా ఇది వచ్చేసింది, కొంచెం వెనక్కి అనుకుంటే వచ్చేస్తుంది. దాన్ని ఫస్ట్ ఈ గ్యాప్లో దీన్ని పైకి జొర్రాలి. దాన్ని జొర్రించినాక దాన్ని టైట్ చేయాలి. ఇది కనిపిస్తుందా, దాన్ని టైట్ చేయాలి. టైట్ చేస్తే ఇలా ఫిక్స్ అయిపోతుంది. రైట్, ఇలా ఫిక్స్ అయిపోయింది. చూసుకోవాలి. రైట్, ఫిక్స్ అయిపోయింది. ఓకే, రైట్, సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీని నుంచి దారం మొత్తం దానిలోకి తీసుకోవాలి. ప్రతి హోల్ నుంచి ఆడదాకా తీసుకోవాలి. చూపిస్తా, ఆగండి. మామ, ఎండ్లో నుంచి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, ఇట్లానే లాస్ట్ వరకు తీసుకోవాలి. మామ, నెక్స్ట్ ఇది ఇందులో నుంచి తీసుకున్నాం. ఇది కొంచెం వెనక్కి జరుపుదాం. మళ్ళీ ఇదొక్కటి హోల్ ఉంది, ఇందులోంచి మిషన్ కాలం అంటే ఏదో అనుకుంటారు, కానీ
సింపుల్ ఈజీగా ఉంటుంది. ఇందులోంచి తీసుకొని లాస్ట్ ఇది ఇందులోంచి బయట తీసుకోవాలి. దీనికి చెంచా ఎట్లా ఫిక్స్ చేయాలో చూపిస్తా. చెంచగాలం ఉంటుంది ఇది దానికి ఎట్లా ఫిక్స్ చేయాలో చూపిస్తా. ఇక్కడికైతే అయిపోయింది. మావా మొన్న ఒకటి పోయింది చెంచగాలము. ఇది కొత్త ప్యాకెట్, ఇది ఓపెన్ చేస్తున్నా. ఇది చాలా షార్ప్గా ఉంటుంది మామ. అందుకే దీనికోసము చేప పడితే దీన్ని తీయడానికి కటింగ్ ప్లేయర్ వాడతాం. పాత వీడియోలలో చూపించిన పెట్టేద్దాం. అయ్యో గాలం చూడ మామ ఎట్లా ఉంది. దీంతోనే ఆలుగులు పడతాయి. దీనికి ఎట్లా వేసుకోవాలంటే చూడండి, ఫస్ట్ ఇళ్ళకి తీసుకోవాలి. చిన్న హోలు ఇళ్ళకి తీసుకొని తర్వాత ఇళ్ళ నుంచి గాలం బయటకు తీయాలి. బయటకు తీస్తే అప్పుడు చూడు మూడెట్లా పడుతుంది. ఇది రైట్. ఓకే, మిషన్ రెడీ అయిపోయింది. ఓకే ఈ గాలము ఈ మిషను రెడీ అయిపోయింది. ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ గాలంతో ట్రై చేద్దాం. కెమెరామెన్ లేడు, ఒకవేళ వేసినాక చేప వచ్చినాక చూపిస్తా. వేసేటప్పుడు అయితే తీసేవాళ్ళు ఎవరు లేరు. ఓకే చూద్దాం, ట్రై చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మన వలలో పడ్డ ఫస్ట్ రవ్వ చేప ఒక 1/2 kg ఉంటుండొచ్చు. చూపిస్తా చూడండి. ఇప్పుడే వేసాను, అక్కడ వేసిన ఒక 1/2 kg ఉంటుండొచ్చు. ఒక 1/2 kg ఉంటుండొచ్చు. స్టార్టింగ్ ఇదే. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటివి మనం చాలా పట్టాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆగండి, అట్లే ఉండండి, మళ్ళీ ఇంకా పట్టి చూపిస్తూ ఉంటా. వేసేది రాదు ఈరోజు, అన్ని చేపలు కెమెరామెన్ లేడు కాబట్టి ఎట్లయినా మనం చేపలు పట్టినాకనే చూపిస్తూ ఉంటా. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ చిక్కం వేసుకుంటా. చిక్కం తెచ్చిన ఇవి చనిపోకుండా, సాయంత్రం దాకా చనిపోకుండా ఈ చిక్కం వేసి పెడతా అనమాట. మావా చేపలు దొరుకుతలేవు, నీళ్ళు తగ్గినాయి కాబట్టి చేపలు దొరుకుతలేనట్టున్నాయి. లొకేషన్ చేంజ్ చేద్దాం, చూపిస్తా. మావా ఫైనల్గా మా లొకేషన్కి వచ్చాం. ఇక్కడ రవ్వ చేపలు కనిపిస్తున్నాయి, చూపిస్తా, పట్టి చూపిస్తామమ్మా. ఓకే, లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. పట్టి చూపిస్తా, కాకపోతే వల తీసినాక చూపిస్తా. వల వేసినప్పుడైతే రావు, వల వేసినాక చూపిస్తా. రవ్వ చేపలు కనిపిస్తున్నాయి. ఇదే లొకేషను. ఓకే మామ, వెళ్దాం దా. మామ లొకేషన్కి వచ్చాం మామ. రవ్వ చేపలు ఎట్లా ఎగురుతున్నాయి చూడండి. అగో ఇక్కడ చూడండి. రవ్వ చేపలు చాలా ఎగురుతున్నాయి మామ. వీటిని పడతా కిందకు వచ్చే రాళ్ళన్నీ తెగిపోయినాయి. రాళ్ళు ఇట్లా చూడండి, ఇట్లా అంతా పగిలిపోయింది. చూడాలి, వాటిని పట్టి చూపిస్తా మామ. చాలా ఎగురుతున్నాయి మామ. నేను పట్టినాక చూపిస్తా, కెమెరామెన్ లేడు, నేనే పడతా. పట్టి గడ్డకి తీసుకొచ్చాక చూపిస్తామమ్మా. అట్లే ఉండండి మామ. వలేసిన చూడండి. ఒక రవ్వ చేప 2 రవ్వులు పడ్డాయి మామ. 2 రవ్వులు పెద్దవి ఉన్నాయి మామ. పెద్దవి ఉంది, 2 రవ్వులు పడ్డాయి. మిగతా ఈ బురద చేప పడ్డది. ఇంకా ఉన్నాయి మామ, చాలా ఉన్నాయి.
ఇంకా ఉన్నాయి తీస్తా చూడండి. ఇవన్నీ సంచిలు వేసినాక మళ్ళీ ఒకసారి ఆటేసి వస్తా. మావా ఇగో ఇంకో కిలో అంతా బొచ్చ పడ్డది. ఒక కిలో ఉంటుండొచ్చు, బొచ్చి చేప అంటారు. ఇది ఒక కిలో ఉంటుండొచ్చు మావా. ఇక మళ్ళీ మిగతా అంతా బొట్టు చేప పడ్డది. ఇంకా రవ్వులు అటు సైడ్ ఎగురుతున్నాయి, అక్కడ సైడ్ ఒకసారి వేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇగో నేను రావు చేప పట్టినా కదా, ఇగో ఇదే కంటిన్యూగా పోయినా, సెకండ్ ఆట వేసిన. ఇగో రావు చేప ఉంటుంది. దీన్ని గ్యాస్ కట్ కానీ ఊడు అంటారు. రావు చేప అంటే బాగుంటుంది అన్నట్టు అంటున్నాయి, కానీ దీన్ని గ్యాస్ కట్ అంటారు. ఓహో వాళ్ళకి కెమెరాకి రాస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తీసి దీన్ని సంచిలో వేసేస్తా. ఇంకా ఉన్నాయి ఎగురుతున్నాయి, మళ్ళీ ఇట్లనే పట్టుకొస్తా. కాకపోతే కింద రాళ్ళు తడుతున్నాయని కొంచెం లేట్ అవుతుంది. మావా ఇగో మళ్ళీ ఒకసారి వేసిన ఆ ప్లేస్లో ఎక్కువ దారే వాడే దగ్గర వేసిన. ఇప్పుడు రావు చేప పడ్డది, చూపిస్తాను చూడండి. ఇగో మినిమం 2 kg ఉంటుండే ఫ్రెండ్స్. మావా మొత్తం నీళ్ళు చిప్పిస్తున్నాయి. ఇగో 2 kg ఉంటుంది మా రావు చేప. లెన్స్ కెమెరామెన్ నీళ్ళు కూడా పడ్డాయి, ఇంకా పిలాతీలు కూడా పడ్డాయి. 1 kg పిలాతీ పడ్డాయి మామ. ఇదిగోండి ఓహో 1.5 kg 2 kg దాకా ఉంటుంది మామ రవ్వు చేప. ఇంతకుముందు ఒకటి గ్యాస్ కట్ పడ్డది, అది చిన్నదే. ఇదైతే రవ్వు చేపనే. కెమెరామెన్ నీళ్ళు పడ్డా, ఏమనుకోకండి ఫ్రెండ్, ఏమనుకోక మామ. ఇంకా ఎగురుతున్నాయి, మళ్ళీ వేసి చూపిస్తామమ్మా. ఫ్రెండ్స్ ఇగో మనం పొద్దున్న నుంచి వచ్చి పట్టిన చేపలు ఇవి. ఇగో చికెన్లో పోసిన, ఇగో అడుగు పెడతా, నైట్ ఎక్కిపోవాలా. ఇగో చికెన్లో పోసిన, సార్ చూపిస్తా చూడండి ఎన్ని ఉన్నాయి చేపలు. చూసామా ఇండియాలో పట్టినాం చేపలు. ఇవన్నీ తీసి సంచిలో వేద్దాం. సంచిలో వేసాక చూపిస్తాం మళ్ళీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.